మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలిస్తే తొర్రూరు పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి 0 సీట్లు దక్కాయని విమర్శించారు. దాంతోపాటు తెలంగాణలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. మహబూబాబాద్ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే కురవి శ్రీ వీరభద్ర స్వామిని మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని, ముఖ్యంగా రైతుల ఆత్మహత్యలకు ఎవరు దిక్కని ఆమె ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు బీసీల రిజర్వేషన్ల విషయంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆమె వ్యాఖ్యానించారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే కొడకండ్ల మండలం గిర్నితాండలోని తన ఇంటి దగ్గర జీసీసీ మాజీ చైర్మన్ అభిమాన్ గాంధీ నాయక్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు 2 కంటే ఎక్కువ మంది పిల్లలు, అంటే 3 పిల్లలున్నా పోటీ చేసే విధంగా చట్టాన్ని మార్చాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఇదే అంశాన్ని మంత్రులు ఎమ్మెల్యేలను కలిసి విన్నవించినా పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తన దీక్ష ద్వారానైనా ప్రభుత్వం దిగి రావాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు, ఆందోళనలు, రాస్తారోకలు నిర్వహిస్తామని అభిమాన్ గాంధీ నాయక్ హెచ్చరించారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలిస్తే ఏటునగరం చెక్పోస్ట్ దగ్గర పోలీసులు వాహన తనిఖీలు చేశారు. చెర్ల నుంచి హైదరాబాద్కు పశువులను తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని సీజ్ చేశారు. 25 పశువులను స్వాధీనపరుచుకొని డ్రైవర్, క్లీనర్పై కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా పశువులను కబేరాలకు తరలిస్తే కఠినమైన శిక్షలు, అదేవిధంగా కేసులు నమోదవుతాయని పోలీసులు హెచ్చరించారు.